హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసే స్టోరీ ఒక ఏన్షియంట్ టైం లో జరిగిన ఇన్సిడెంట్. అది కేవలం ఒక రాజు గురించి మాత్రమే కాదు, ఒక నారాయణ భక్తుడు ఇంకా ప్రజల కోసం ప్రాణం ఇవ్వగలే వీరుడు గురించి. చంద్రహాస్ అనే ఈ స్టోరీ చాలా డిఫరెంట్ గా, యూనిక్ అండ్ ఇంకా మీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఏన్షియంట్ టైం లో జరిగిన ఒక చిన్న స్టోరీ విత్ అ గుడ్ మెసేజ్. ఈ మూవీ డైరెక్టర్ స్టోరీని కేరళ అండ్ కర్ణాటక కల్చర్ బేస్ ని మిక్స్ చేశారు. మూవీ అంతా యక్షగాన థీమ్ లో నరేట్ చేస్తారు. యక్షగాన అనేది ఒక ఏన్షియన్ ఆర్ట్. అందులో డాన్స్ అండ్ మ్యూజిక్ తో స్టోరీస్ నరేట్ చేస్తారు. యక్షగాన ద్వారా చాలా స్టోరీస్ నరేట్ చేశారు. మహాభారతం ఇంకా రామాయణం వంటి ఎన్నో పురాతన కథలు చెప్తారు. సో ఈ స్టోరీ వినడానికి మీరు రెడీనా? స్టోరీ స్టార్ట్ చేసే ముందు మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లేటెస్ట్ మూవీ ఎక్స్ప్లనేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. లెట్స్ జంప్ ఇంటూ ది స్టోరీ. ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక ఆశ్రమంలో. ఆశ్రమంలో ఉండే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ గురువు దగ్గరికి వెళ్లి చంద్రహాస్ గురించి అడుగుతారు. గురుజీ, చంద్రహాస్ స్టోరీ తెలుసుకునే ముందు కుంటల రాజ్యం మహామంత్రి దుష్ట బుద్ధి గురించి తెలుసుకోవాలి అని చెప్తారు. దుష్ట బుద్ధి కుంటల రాజు సుబుద్ధి మహామంత్రి అయినప్పటికీ అతని కన్ను ఎప్పుడు రాజ్య పదవి మీదనే ఉంటుంది. ఎలా అయినా రాజ్యం తన చేతిలోకి తీసుకోవాలని ఆలోచనలో ఉంటాడు. ఈ విషయం రాజ్యంలో ఒక వ్యక్తికి తెలుస్తుంది. ఆ మనిషిని దుష్ట బుద్ధి వెంటనే రాజు ఇంకా అందరి ముందు ఆ మనిషిని చంపుతాడు. దుష్ట బుద్ధి తన సలహాదారుడు అనాలతో చెప్తాడు, నా దారికి ఎవరు అడ్డు వస్తే వాళ్ళకి ఇదే జరుగుతుంది అని అంటాడు. కుంటల రాజ్యాన్ని ఎలా అయినా తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. అనాల అడుగుతాడు, ఇదంతా నువ్వు ఎలా చేస్తావు అని. అప్పుడు దుష్ట బుద్ధి చెప్తాడు, అనాలతో సుబుద్ధికి పుత్ర సంతానం లేదు, కేవలం ఒక కుమార్తె మాత్రమే ఉంది. ఆ అమ్మాయి పేరు చంపకమాలి. ఆ చంపకమాలి భర్తను రాజుగా చేస్తాడు. నా కొడుకు మదన్ ని చంపకమాలకి ఇచ్చి పెళ్లి చేస్తా, అప్పుడు రాజ్యం నాదే అని అంటాడు. ఈ ప్లాన్ కోసం బ్రాహ్మణుల్ని తన వైపు తీసుకోవాలని అనాలతో ఓ పెద్ద విందు అరేంజ్ చేస్తాడు. బ్రాహ్మణులు అందరికీ పెద్ద విందు ఇచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే ఒక బ్రాహ్మణుడు అలా నడుస్తూ ఒక చెట్టు కింద ఒక పిల్లవాడిని చూస్తాడు. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి అతని పేరు, కుటుంబం, ఊరు గురించి అడుగుతాడు. ఆ పిల్లవాడికి అవేమీ తెలియదు అని అంటాడు. ఆ పిల్లవాడు ఒక అనాథ. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పిల్లవాడి మెడలో శాలిగ్రామ్ ఇంకా కాళ్ళకి 6 వేలు చూస్తాడు. బ్రాహ్మణుడికి అర్థం అవుతుంది, ఈ పిల్లవాడి భవిష్యత్తులో రాజయోగం ఉంది అని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆ పిల్లవాడిని దుష్ట బుద్ధి దగ్గరికి తీసుకెళ్లి, ఈ అనాథ పిల్లవాడిని నువ్వు పెంచుకోవాలి, వాడు కుంటల రాజ్యానికి రాజు అవుతాడు అని చెప్తాడు. ఈ మాట విని దుష్ట బుద్ధి నవ్వుతాడు. కానీ బ్రాహ్మణుడు కోపంగా ఇది నీ కర్మ అని అంటాడు. కోపంతో బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుష్ట బుద్ధి ఆ పిల్లవాడి మెడలో శాలిగ్రామ్ ఇంకా కాలికి 6 వేలు చూస్తాడు. బుద్ధికి భయం వేస్తుంది, ఎందుకంటే శాలిగ్రామ్ అంటే భగవాన్ విష్ణుమూర్తి ప్రతీక. సో పిల్లవాడిని చంపించాలని ప్లాన్ చేస్తాడు. తన మనుషులకి ఆర్డర్ ఇస్తాడు, అడవిలోకి తీసుకెళ్లి గొంతు కోసి ఆ పిల్లవాడిని చంపమని చెప్తాడు. అలానే ప్రూఫ్ కూడా తీసుకొని రండి అని అంటాడు. ఆ మనుషులు ఆ పిల్లవాడిని అడవిలోకి తీసుకెళ్లి 6వ వేలిని కట్ చేసి ప్రూఫ్ గా దుష్ట బుద్ధికి ఇచ్చి వాడిని చంపేశాము అని చెప్తాడు. ఇది విని దుష్ట బుద్ధి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్యానికి అడ్డం ఎవరూ లేరని అనుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రవతి రాజ్యంలో ఒక పోటీ జరుగుతుంది. అక్కడ యోధులు ఫైట్ చేస్తున్నారు. గెలిచిన వారిని రాజు శివపుట్ట స్వామి గౌరవిస్తాడు. వీర్ సింహ అనే యోధుడు అందరినీ ఓడిస్తాడు. కానీ చంద్రహాస్ పోటీలోకి వచ్చిన తర్వాత అతన్ని ఒక దెబ్బతో ఓడిస్తాడు. చంద్రహాస్ రాజు సలహాదారు సామంతుడి కొడుకు. చాలా తెలివైన వాడు. శివపుట్ట స్వామి చంద్రహాస్ ని గౌరవిస్తాడు. చంద్రహాస్ అమ్మకి ఇది తెలిసి చాలా సంతోషపడుతుంది. తన తండ్రి ఒక పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తాడు కాబట్టి చంద్రహాస్ ని అతని పని చూసుకుంటాడు. చంద్రహాస్ అమ్మ, కుంటల రాజ్యం మన మిత్ర రాజ్యం, గెలుపుని అభినందించడానికి సుబుద్ధి రాజు, రాణి ఇంకా దుష్ట బుద్ధి నీకు బహుమతి పంపించారు అని చెప్తుంది. చంద్రహాస్ కూడా దూత ద్వారా బహుమతులు పంపిస్తాడు. దూత
దుష్టబుద్ధికి బహుమతులు ఇచ్చి ఈ బహుమతులు సామంతుడి కొడుకు చంద్రహాస్ పంపాడు అని చెప్తాడు. దుష్టబుద్ధి షాక్ అవుతాడు. సామంతుడికి కొడుకు లేరు కదా అని అడుగుతాడు. అప్పుడు దూత వివరిస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం సామంతుడు వేటకి వెళ్ళగా కొంతమంది ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వారి 6వ వేలిని కట్ చేశారు. అప్పుడు అక్కడికి సింహం వచ్చింది. వాళ్ళందరూ ఆ పిల్లవాడిని వదిలేసి పారిపోయారు. సామంతుడు ఆ పిల్లవాడిని సింహం నుంచి కాపాడి దత్తత తీసుకున్నాడు. పేరు చంద్రహాస్ పెట్టాడు. చంద్రహాస్ అంటే చంద్రుని వంటి నవ్వు. ఈ విషయం తెలిసి దుష్టబుద్ధికి కోపం వస్తుంది. దుష్టబుద్ధి చంద్రహాస్ ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. చంద్రవతికి అనాలతో వెళ్లి చంద్రహాస్ ని చూడడానికి వెళ్తాడు. చంద్రహాస్ ని చూసి దుష్టబుద్ధి ఆశ్చర్యపోతాడు. వీడు చిన్నప్పుడు చంపాలి అని అనుకున్న పిల్లవాడు. చంద్రహాస్ ని ఎడమ కాలు వేలు కట్ మార్క్ ని ఇంకా మెడలు శాలిగ్రామ్ చూసి కన్ఫర్మ్ చేస్తాడు. సడన్ గా నా కొడుకు మదన్ కి అర్జెంట్ మెసేజ్ చెప్పాలి, కుంతలాకి వెళ్ళాలి అని అక్కడి నుంచి బయలుదేరతాడు. చంద్రహాస్ నేను మీ మెసేజ్ మదన్ కి చేర్చుతాను, మీరు దిగులు పడకండి అని చెప్తాడు. దుష్టబుద్ధి మనసులో నవ్వుకుంటాడు. ఎందుకంటే వానికి కావాల్సింది కూడా చంద్రహాస్ ఇక్కడి నుంచి వెళ్ళటం. దుష్టబుద్ధి ఒక లెటర్ లో రాస్తాడు. చంద్రహాస్ కి ఇస్తాడు. అనాలతో ఇది లెటర్ కాదు, చంద్రహాస్ చావు పత్రం అని నవ్వుతాడు. కానీ అనాలకి కూడా వేరే ప్లాన్ ఉంటుంది. దుష్టబుద్ధి కూడా చంపేసి కుంతలాకి రాజు అవ్వాలని అనుకుంటాడు. అనాల తన మనిషి ద్వారా చంద్రహాస్ శత్రుఘ్న సింహాకి ప్లాన్ చెప్తాడు. సింహ సంతోషపడతాడు. చంద్రహాస్ కుంతలాకి స్టార్ట్ అవుతాడు. రాత్రి అడవిలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగుతాడు. ఒక చెట్టు కింద పడుకొని ఉంటాడు. అప్పుడు అక్కడికి కొంతమంది వచ్చి చంద్రహాస్ ని చెట్టుకి కట్టి సింహాన్ని తీసుకొస్తారు. చంద్రహాస్ శ్రీహరి నామం స్మరిస్తే అతని శాలిగ్రామం మెరుస్తుంది. చంద్రహాస్ కి గొప్ప శక్తి వస్తుంది. అతని కళ్ళు మెరుస్తాయి. ఫుల్ పవర్ తో సింహాన్ని ఓడిస్తాడు. నెక్స్ట్ దుష్టబుద్ధికి ఒక కూతురు విశ్య, ఇంకో కొడుకు మదన్ ఉంటాడు. విశ్యకి పెళ్లి వయసు వస్తుంది. మదన్ దుష్టబుద్ధి కొడుకు. చాలా తెలివైన వాడు, మంచి మనసు ఉన్నవాడు. తండ్రి మాట అంటే ప్రాణం. చంద్రహాస్ కుంటాల దగ్గరికి వచ్చి ఒక నారాయణ గుడి వద్ద విశ్రాంతి తీసుకుంటాడు. దుష్టబుద్ధి ఇచ్చిన లెటర్ ని తన పక్కన పెట్టి పడుకుంటాడు. అక్కడికి విశ్య గుడికి వస్తుంది. చంద్రహాస్ ని చూసి ప్రేమలో పడుతుంది. తనని లేపి తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ లేపదు. అప్పుడే చంద్రహాస్ పక్కన ఉన్న లెటర్ చూసి దాన్ని చదువుతుంది. అందులో చంద్రహాస్ కి విషం ఇవ్వు, నేను వచ్చే లోపు అతనికి విషం ఇవ్వు, నేను అసలు కథ తర్వాత చెప్తా అని ఉంటుంది. విశ్య చంద్రహాసాన్ని సేవ్ చేయడానికి విషం ప్లేస్ లో తన పేరు విశ్య అని కళ్ళకున్న కాటుకతో రాస్తుంది. లెటర్ లో మదన్ కి విశ్యాన్ని చంద్రహాస్ కి ఇచ్చి పెళ్లి చేయి అని ఆర్డర్ లా కనిపిస్తుంది. విశ్య లెటర్ రాసి వెళ్ళిపోతుంది. చంద్రహాస్ కుంతలకి వెళ్లి మదన్ కి ఆ లెటర్ ఇస్తాడు. మదన్ ఆ లెటర్ లో ఉన్నది చూసి సంతోషపడతాడు. తన తండ్రి మాట ప్రకారం విశ్య చంద్రహాస్ కి చేస్తాడు. రాజ్ పురోహిత్ అక్కడికి వస్తాడు. చంద్రహాస్ ని చూసి చిన్నప్పుడు చంద్రహాస్ ని దుష్టబుద్ధికి సజెస్ట్ చేశాను అని గుర్తుపెట్టుకుంటాడు. బ్రాహ్మణుడు చంద్రహాస్ మెడలో శాలిగ్రామ్ ఫింగర్ గుర్తు పడతాడు. పెళ్లి ఫిక్స్ అవుతుంది. దుష్టబుద్ధికి 3 days అయిన చంద్రహాస్ చావు విషయం ఇంకా ఎందుకు రాలేదు అని అనుకుంటాడు. అనాలతో కలిసి కుంతలాకి వెళ్తాడు. దుష్టబుద్ధి కుంతలకు వస్తుంది. అక్కడ రాజ్ పురోహిత్ కనిపించి విశ్య చంద్రహాస్ పెళ్లి జరిగింది అని చెప్తాడు. దుష్టబుద్ధి మదన్ మీద కత్తి పెట్టి నేను విషయం అని చెప్పా, నువ్వేం చేశావు అని అరుస్తాడు. మదన్ లెటర్ చూపిస్తాడు. అక్కడ విశ్య అని ఉంటుంది. చంద్రహాస్ విశ్య దుష్టబుద్ధిని కలుస్తాడు. దుష్టబుద్ధి అప్సెట్ గా కనిపిస్తాడు. మదన్ కి రాజు బుద్ధి నుంచి కాల్ వస్తుంది. అతను వెళ్ళిపోతాడు. విశ్య తండ్రి కోసం భోజనం సిద్ధం చేస్తుంది. దుష్టబుద్ధి లాస్ట్ ప్లాన్ చేస్తాడు. చంద్రహాస్ ని పెళ్ళైన 3 రోజుల్లో కాళికామాత గుడికి పెళ్లి కొడుకు ఒకడే వెళ్ళి పూజ చేయాలి అనే సాంప్రదాయం ఉంది అని అబద్ధం చెప్తాడు. చంద్రహాస్ సరే నేను టెంపుల్ కి వెళ్తాను అని చెప్తాడు. దుష్టబుద్ధి మళ్ళీ తన మనుషులకి ఆర్డర్ ఇస్తాడు. కాళికామాత టెంపుల్ కి ఎవరైతే వస్తారో వాళ్ళని చంపండి, వాళ్ళ తలను సెపరేట్ చేయండి అని చెప్తాడు. చంద్రహాస్ గుడికి వెళ్తుంటే అప్పుడే మదన్ సుబుద్ధి నుంచి వచ్చి రాజు నీతో త్వరగా మాట్లాడాలి అని చెప్తాడు. చంద్రహాస్ నేను గుడికి వెళ్ళాలి కానీ రాజు మాట కూడా ఆపలేదు అని చెప్తాడు.
मगर मदन के बार-बार कहने पर రాజు मदन को దగ్గరికి मंदिर भेज వెళ్ళు, देता है और నేను खुद जाता है గుడికి राजा के వెళ్ళి पास। నీ मंदिर పేరుపై पहुंचकर जब పూజ मदन पूजा वगैरह చేయిస్తా कर रहा होता है అని तभी वहां पे చెప్తాడు। दुष्ट बुद्धि के भेजे हुए చంద్రహాస్ वो दुष्ट అందుకు लोग आ जाते हैं ఒప్పుకుంటాడు। और मदन को चंद्रहास మదన్ समझकर खेल గుడికి लेते हैं, जिन्हें వెళ్తాడు। देखकर मदन దుష్ట उनसे लड़ने బుద్ధి लगता है। इधर మనుషులు यहाँ चंद्रहास వాణ్ణి राजा से मिलकर చంద్రహాస్ वापस आ जाता అనుకుని है। అతని जब చుట్టూ दुष्ट बुद्धि ముడతాడు। देखता है तो वो దుష్ట कहता है तू బుద్ధి मंदिर नहीं गए, तो చంద్రహాస్ ని चंद्रहास उसे చూసి सारी నువ్వు बातें बताता గుడికి है कि ये వెళ్ళలేదు वो। కదా मेरी जगह मदन वहां అని पर షాక్ गया और ये అవుతాడు। बातें सुनते ही दुष्ट చంద్రహాస్ बुद्धि జరిగిన कहता है, విషయం जमीन खिसक చెప్తాడు। जाती है। तुरंत वो మదన్ अपने बेटे का వెళ్ళాడు नाम అని। पुकारते हुए मंदिर की तरफ అది भागता విని है, क्योंकि वो దుష్ట समझ चुका था कि मदन బుద్ధి की जान మదన్ खतरा है। అని दुष्ट గుడి बुद्धि వైపు जैसा देखकर चंद्रहास भी పరిగెత్తుతాడు। उसके पीछे जाता है। చంద్రహాస్ दोनों को इस విషయం तरह परेशान కూడా होकर దుష్ట देखकर ये బుద్ధితో खबर विश्व को लग जाती है, అక్కడికి तो वो भी मंदिर की వెళ్తాడు। तरफ चल पड़ती है। గుడిలో इधर जैसे ही दुष्ट మదన్ని बुद्धि मंदिर में దుష్ట पहुंचता है, బుద్ధి वो सभी మనుషులు लोग मदन का सर धड़ से अलग कर चुके అడ్డుపడతారు। थे, जो దుష్ట देखकर दुष्ट బుద్ధి बुद्धि एकदम చూసి से बौखला కోపం जाता है। అవుతారు। लेकिन पता नहीं क्यों కానీ ये लोग उल्टा వాళ్ళు दुष्ट बुद्धि వాడిని पर वार కూడా करने लगते అటాక్ हैं। दुष्ट बुद्धि చేస్తారు। को तीनों को तो मारता है, చంద్రహాస్ तब तक वहां వచ్చి पे चंद्रहास వాళ్ళతో आकर लड़ाई का मोर्चा పోటీ संभाल लेता है పడతారు। और दुष्ट बुद्धि దుష్ట होते हुए బుద్ధి अपने बेटे की लाश మదన్ के पास శవం पहुंचता है। దగ్గర आज दुष्ट వెళ్ళి बुद्धि को समझ आ ఏడుస్తాడు। जाता है कि నా ये सब उसी పాపాల के पाप వల్ల का నా फल है। वो కొడుకు रोते हुए मां काली చనిపోయాడు। से कहता है कि నా तुमने मेरे पुत्र को పాపానికి मेरे कर्मों నాకు की सजा చావు क्यों दी? నివ్వు अगर तुम चाहती हो అని कि मुझे सजा मिले కాళికా तो मैं మాతని अभी इसी वक्त अपनी जान అడుగుతాడు। यहाँ दे दूंगा। తన और इतना తలను कहते दुष्ट बुद्धि खुद కత్తితో का सर కట్ अपनी చేసి तलवार से अलग कर సాక్రిఫైస్ देता है। इसको చేస్తాడు। मरते देखकर విష్య चंद्रहास को వచ్చి अपना అన్న और सभी से ఇంకా और भी తండ్రి तेज శవాన్ని लड़ने लग చూసి जाता है। ठीक उसी वक्त ఏడుస్తుంది। वहाँ पे विषया भी पहुंच जाती है, చంద్రహాస్ जो ని कि ఆ अपने भाई और మనుషులు पिता की लाश को పట్టుకుంటారు। देखकर बहुत रोते हैं। అప్పుడు इस दौरान వీరసింహ जिनसे चंद्रहास వస్తాడు। लड़ रहा था वो उसे వారు पकड़ लेते అనాల हैं। फिर विषया గరుడతో चंद्रहास की तलवार కలిసి फेंक देता పోతారు। है, मगर कोई फायदा గరుడ नहीं हुआ। चंद्रहास उस तलवार చంపకమాలని को नहीं పెళ్లి पाता और इस दौरान చేసుకోవాలని वहाँ पे एक और शख्स అనుకుంటాడు। आता है और आते కానీ ही वो विषया को సుబుద్ధి बालों से पकड़ लेता है। చంద్రహాస్ కి ये असल ఇచ్చి में दोस्तों పెళ్లి कोई और नहीं చేయాలని बल्कि ప్లాన్ वीरसिंह చేస్తాడు। चंद्रहास का అనాల दुश्मन। ये ఈ सभी लोग ప్లాన్ असल में ఫెయిల్ दुष्ट बुद्धि के लिए చేయాలని नहीं बल्कि చంద్రహాస్ ని वीरसिंह और अनाला के लिए చంపించాలని काम कर रहे थे। अनाला असल में వీరసింహాన్ని कुंतला देश के పంపిస్తాడు। पड़ोसी राज्य से जाकर मिल गया था। వీరసింహ इसके राजा का విషయాన్ని नाम गरुड़ा था। చంద్రహాస్ दरअसल ముందు राजा सुबुद्धि చంపేస్తాడు। अपनी बेटी चंपक मारने का చంద్రహాస్ विवाह चंद्रहास కడుపులో से कराना కత్తి चाहते थे। పెట్టి मतलब कि वो चंद्रहास की दूसरी पत्नी వెళ్ళిపోతాడు। थी। ये सारी बातें बहुत ही అప్పుడే गुप्त तरीके से चल रही చంద్రహాస్ थी। लेकिन जब इस बारे దగ్గర में अनाला को ఉన్న पता चला तो శాలిగ్రామ్ उसने ये सब गरुड़ा को మెరుస్తుంది। बता दिया। और పెద్ద गरुड़ा వెలుగుతో दोस्तों जो खुद అతను चंपक मारने నరసింహ से विवाह करना అవతారంలోకి चाहता था वो इस వస్తాడు। चीज से बौखला जाता है। और చంద్రహాస్ यहाँ पे अनाला उसके साथ వీరసింహాన్ని हो गया। मगर इससे చంపేస్తాడు। पहले गरुड़ा कुंतला पर కాళికామాత आक्रमण ముందు करता चंद्रहास को रास्ते से हटाना जरूरी ఇదంతా था, जो ఎందుకు काम अनाला ने చేశావు? वीरसिंह को दे दिया। वीरसिंह కాళికామాత चंद्रहास के सामने उसकी पत्नी को भी मार डालता है నువ్వు और फिर वो चंद्रहास కుంతలాన్ని के पेट में भी तलवार కాపాడాలి, मार देता है। అది जिसके बाद నీ वो सभी वहां से తలరాత, जाने लगते हैं। लेकिन इस అందుకోసమే पॉइंट पर పుట్టావు। चंद्रहास के पास पड़ी उसकी शालिग्राम చంపకమాలని को పెళ్లి चमकते हुए देखते చేసుకో, हैं। इसमें से एक उजाला ఎనిమిస్ निकलकर నుంచి चंद्रहास के రాజ్యాన్ని अंदर समा సేవ్ जाता है చేయి और जो అని चंद्रहास मर चुका చెప్తుంది। था वो उठ खड़ा కాళికామాత उसके अंदर విషయ मानो नारायण का नरसिंह మదన్ अवतार आ దుష్ట गया। चंद्रहास బుద్ధిని की वीरसिंह समेत బ్రతికిస్తుంది। बाकी सभी को मार దుష్ట काट कर బుద్ధి खत्म నా कर देता है। పాపాలు सभी को मारने के बाद चंद्रहास చనిపోయాయి, मां काली के सामने నేను बहुत ज्यादा ఇప్పుడు रोता है। మంచి उनसे బుద్ధిగా शिकायत మళ్ళీ करता है कि उन्होंने ये పుట్టాను क्यों किया, అని उनके मंदिर में ये क्यों చంద్రహాస్ हुआ। కి चंद्रहास సారీ यहाँ खुद को चोट చెప్తాడు। पहुंचाने वाला था, पर అందరూ तभी वहाँ पे హ్యాపీగా माता रानी ఇంటికి खुद प्रकट होकर వెళ్ళిపోతారు। चंद्रहास को दर्शन కానీ देती है। वो గరుడాకి चंद्रहास से कहती చంద్రహాస్ है कि तुम्हें इस राज्य की బ్రతికున్నాడని सुरक्षा करने తెలిసి के लिए చంపక नियति ने चुना है। आगे మాలిని तुम्हारे सामने और भी కిడ్నాప్ रुकावटें आएंगी చేసి तो उनके लिए కుంతల नियति तुम्हें రాజ్యం तैयार करना चाहती యుద్ధం है। इसीलिए ये చేస్తాడు। समाज हुआ कुछ बड़ा होने చంద్రహాస్ वाला है। శివపుత్ర दोस्तों స్వామి माता रानी चंद्रहास సాయంతో को राजा की యుద్ధానికి बेटी चंपक मालिनी సిద్ధమవుతాడు। से विवाह करने ఈ के लिए कहती है, యుద్ధంతో क्योंकि ये करके మూవీ ही वो ఎండ్ कुंतला देश को అవుతుంది। उसके పార్ట్ दुश्मनों से టూ बचा पाएगा। ఇస్తాడు। साथ ही वो चंद्रहास से कहती है कि चिंता ना करो, ఫ్రెండ్స్, मैं तुमसे प्रसन्न ఈ हूँ और जब చంద్రహాస్ भी तुम्हें స్టోరీ ఎలా जरूरत ఉంది? पड़ेगी मैं और श्रीहरि యక్షగాన तुम्हारे ఆర్ట్ द्वारा सच्चे दिल డివోషన్ से याद करने యాక్షన్ पर అన్ని आ కలిసి जाएंगे। बाकी సూపర్ सभी को मैं जीवन ఎక్స్పీరియన్స్ दान दे रही ఇచ్చింది हूँ। ये కదా। कहकर माँ चले जाती है और వీడియో उनके जाते నచ్చితే ही లైక్ विषया చేయండి, दुष्ट बुद्धि కామెంట్స్ और లో మీ मदन థాట్స్ तीनों ని ही पीछे షేర్ छुट जाते हैं। చేయండి। दुष्ट बुद्धि और मदन के